హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి మా వీధిలో పడి పూజా కార్యక్రమం అయితే జరిగిందండి. ఇంకా ఈ పూజా కార్యక్రమం కోసం మా భవనీయులందరూ ఈ అరటి పందులతో ఈ మండపాన్ని అయితే తయారు చేశారు. అలాగే ఈ పూజకు కావాల్సిన మొత్తం మండపాన్ని అయితే తయారైతే చేశారు. ఇంకా సాయంత్రానికి అయితే పూజా కార్యక్రమం మొత్తం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ముందుగా మనకి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా గణపతి పూజ అంతా బాగా అయితే జరిగింది. ఇంక ఇందులో భవానీలు ఇంకా వీధిలో అందరూ ఇంకా బయట భవానీలు ఆడవాళ్ళందరూ అయితే చాలా బాగా పాల్గొన్నారు. ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకొని భవానీలందరూ మన శివుడు పార్వతి పూజను కూడా అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా ఆ స్వామివారి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి పూజను అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనం ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా ఈ సాంగ్స్ అవి పాడడం, దేవుడి పాటలు అవి పాడి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ సాంగులకి మన భవానీలు అందరూ డ్యాన్సులతో ఆటపాటలతో అయితే చాలా చక్కగా పాల్గొన్నారు. ఇంకా బయట భవానీలు కూడా అయితే ఎక్కడ అసలు తగ్గకుండా ఈ డ్యాన్సులతో వాటితో అయితే చాలా బాగా పాల్గొన్నారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఇలా చేస్తూ ఇంకా అమ్మవారి అభిషేకాలు అయితే స్టార్ట్ అయ్యండి. ఇంకా అమ్మవారికి అయితే అమృతాలతో అభిషేకాలు అయితే జరిపిస్తున్నారు. అలాగే పసుపు కుంకాలతో కూడా అభిషేకాలు అయితే జరిగాయి. ఇంకా చాలామంది అయితే మన వీడియో అయితే చూస్తున్నారండి. ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒకసారి అయితే మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా అభిషేకాలు అయితే అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అలంకార కార్యక్రమం అయితే చేశారండి. ఇంకా అలంకరణ చేసిన తర్వాత పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అమ్మవారి పూజ అయిపోయిన అనంతరం అయితే పడి వెలిగించడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా గురు భవాని గారు అయితే ఇంకా భవాని అందరి చేత అయితే ఇప్పుడైతే వెలిగించారు. ఇప్పుడైతే చాలా బాగా వెలిగించడం అయితే జరిగింది. ఈ పడి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఏదో పడి పూజ అన్నారు కానీ అసలు అంబలం పూజ మొత్తం జరిగినట్టు అయితే జరిగిందండి. ఇంకా భారీగా అంబలం పూజలాగే బాగా జరిగింది. ఇంకా ఇందులో మన భవానీలు, బయట భవానీలు, ఇంకా వీధిలో అందరూ అయితే చాలా బాగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ పడి లాస్ట్ కొండెక్కినంత వరకు అయితే ఈ పాటలతో అమ్మవారి వాటితో అయితే బాగా అలా చెర్నగోస్తా అయితే అందరూ అలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఇంక ఈ పాటలకి చిన్న చిన్న భవానీలు ఉయ్యాలాగి పోవడం అయితే బాగా చేశారు. ఈ గురు భవానికి వచ్చిన స్వామి అయితే మనకు పూజా కార్యక్రమం అయితే చాలా బాగా జరిపించారు. ఇంకా అందరితో అయితే చాలా బాగా జరిపించారు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా గురు భవానితో ఆశీర్వాదం తీసుకొని ఇంకా సద్యను అయితే ఏర్పాటు చేశారు. ఇంకా భవానీలు అందరూ ఇంకా మా కమిటీ భవాని అంతా ఇంకా సద్య అయితే ఆరగించడానికి అయితే ఇంకా భవానీలు అందరూ అయితే వెళ్ళారండి. వీడియోలో